ఈరోజు వాక్యంలో కనుక మనం చూస్తే బ్రేక్ త్రూ అంటే చూడండి, కుటుంబంలో ఉన్న శాపమే గాని, కుటుంబంలో ఉన్న కర్సే గాని దేవుడు అంటున్నాడు బ్రేక్ త్రూ దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడండి? బ్రేక్ త్రూ ఇస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఏ శాపము కూడా మీ కుటుంబంలో ఎవరి మీద ఉన్న శాపం కూడా నీ మీద పనిచేయదు. నీవు వేరు. చెప్పండి, పితరుల నుంచి వచ్చింది ఏది కూడా నీ మీద అటాక్ కాదు. చెప్పండి, తరములో నుంచి వచ్చిన ఏ శాపము నీ మీద పనిచేయదు. నీ కుటుంబంలో రోగము వస్తే, ఎవరికన్నా రోగం వచ్చి ఏదన్నా అయింది, కానీ నీ దగ్గరికి కూడా అదే వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా జయించి బయటకు వస్తావు, కానీ నీకేం కాదు. హల్లెలూయా. జనరేషన్ నుంచి వచ్చే ఏ కర్స్ కూడా నీ మీద, ఏ శాపం కూడా పనిచేయదు. హల్లెలూయా. ఎవరిని కూడా ఇతరులను పోల్చుకోవద్దు. చెప్పండి, ఎవరిని కూడా నీవు పోల్చుకోవద్దు. హల్లెలూయా. నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు విడిపిస్తాడు, నీ బంధకాలన్నింటినీ దేవుడు విరగొడతాడు. వాళ్ళకి అయిందంటే నీకు కావాలని లేదు, వాళ్ళకి అవుతుంది అని అంటే వాళ్ళని విడిపించడానికి కూడా దేవుడు నేను వాడుకోవచ్చు. కానీ వాళ్ళకి అయిందని నీకు కూడా అట్లనే అవుతుంది అనుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు వేరు. చెప్పండి, నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ పైన శాపం ఉండదు. ఎన్ని బంధకాలు నీ జీవితంలో ఉన్నా ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించి, దేవుడు నిన్ను ఐశ్వర్యంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గలతీలు 3:13 నుంచి 14. గలతీలు 3:13 నుంచి 14 రాసుకోండి. అందరూ కూడా రాసుకోవాలి. నెగిటివ్ చూడండి, ఎన్నడూ కూడా నువ్వు నెగిటివ్ గా ఉండొద్దు. చెప్పండి, నెగిటివ్ మైండ్ ఉండొద్దు, నెగిటివ్ గా మాట్లాడొద్దు, నెగిటివ్ గా ఆలోచన చేయొద్దు. హల్లెలూయా. ఆత్మను బట్టి నడుచుకోవాలి. చెప్పండి, ఎన్నడూ కూడా నెగిటివ్ గా ఆలోచన చేయొద్దు, నెగిటివ్ గా అనుకోవద్దు. హల్లెలూయా. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఆత్మను బట్టి నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ వాగ్దానం ఉంది, ఏం దేవుడు మాట్లాడుతుందో దాన్ని బట్టే నీవు నీ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. నెగిటివ్ గా ఉండొద్దు. చెప్పండి, నెగిటివ్ నీ జీవితం మీద పని చేయొద్దు. చాలా మటుకు నెగిటివే పని చేస్తుంది తెలుసా. కొంతమందికి డబ్బు ఉంటది, అయినా కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియదు, కానీ ఇది దొంగ చెట్టుకపోతారా అని చూస్తారు. చూసారా? ఈ మైండ్ ఎక్కువ పనిచేస్తుంది అన్నట్టు. ఈ మైండ్ ఎక్కువ పనిచేస్తుంది. చూసారా? కొంచెం గోల్డ్ ఉందనుకో, ఆ గోల్డ్ వేసుకోవడం తెలియదు, కానీ అది వేసుకుంటే పోతుందేమో, లేదంటే ఉంటే అది కొట్టుకొని వెళ్ళిపోతాడేమో ఎవడన్నా. ఇట్లా ఆలోచన చేస్తారు. నెగిటివ్. చెప్పండి, నెగిటివ్ నీ మీద ఉండదు. నెగిటివ్ గా ఆలోచన చేయదు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించగలుగుతాడు. 100 రెట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు నెగిటివ్ గా ఉండదు. హల్లెలూయా. ఓకే, ఈ యొక్క వాగ్దానం మనం విందాం. చదవండి. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించిన. చూడండి, విశ్వాసం మూలంగా మనకు ఆత్మనుసారంగా వచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. అది కూడా నీకు విశ్వాసం ఉండాలి. చెప్పండి, విశ్వాసం ఉండాలి. ఆత్మను బట్టి వచ్చిన వాగ్దానము కూడా అది నెరవేరుతుందని నమ్మాలి. అవిశ్వాసిగా ఉండకు. చెప్పండి, అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండాలి. ఓకే, చదవండి.
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చూడండి, అబ్రహాం వలన క్రీస్తు యేసు ద్వారాగా అన్యజనులకు కలుగుటకై. కలుగుటానికి క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి అంటే నీ మీద ఏ శాపము కూడా పనిచేయదు. కొన్నిసార్లు ఏమనుకుంటారు అంటే, నేను కొత్తగా తెలుసుకున్నా కదా దేవుణ్ణి, మరి నేను ఇంతకు ముందు ఎన్నో చేసినా కదా, ఆ శాపం నా మీద ఉందేమో అనుకుంటారు చాలా మటుకు. ఒక గంట సేపు నువ్వు దేవుణ్ణి నమ్మినా నీ మీద ఏ శాపం కూడా పనిచేయదు. ఇతరుల నుంచి లేదంటే ఇంతకుముందు ఏదేదో చేసినా, నేను కోడి కోసిన, కుక్క కోసిన, ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి చూసిరా. దాన్ని బట్టే ఇంకేదో అవుతుంది, దాన్ని బట్టే ఇంకేదో జరుగుతుంది, దాన్ని బట్టి ఇంకేదో జరుగుతుందని భయంలో బ్రతుకుతా ఉంటాం. లేదు, క్రీస్తు యేసు శాపాన్ని నీ మీద నుంచి దేవుడు తీసివేసి. చెప్పండి, నీ పైన ఏ శాపం ఉండదు. నువ్వు శాపం అనే కాడి కింద లేవు, ఆశీర్వాదంలో ఉన్నావు, శాపం కింద లేవు. ఏందో నా బ్రతుకు, నా జీవితం నెగిటివ్ గా అనుకుంటారు చూసిరా. ఎటు పోతుందో ఏమో, నా లైఫ్ ఏందో, నా బ్రతికేందో, మా ఇల్లు ఇట్లా, మా అమ్మ ఇట్లా, మేమిట్లా, అందరు ఇట్లా, ఏంది ఇది, ఈ దరిద్రం ఏంది, ఇదేంది. చూడు, దేవుని ఆశీర్వాదం ఉంది ఇక్కడ. ఈ వచనములో దేవుని ఆశీర్వాదం ఉందా లేదా? కానీ నీ మైండ్ దీనికి తగ్గట్టుగా పనిచేస్తుందా? హల్లెలూయా. నీ పైన చెప్పండి, నీ పైన ఏ శాపం పనిచేయదు, ఏ ఖర్చు పనిచేయదు. చూడండి, ఎవరన్నా ఇట్లా అన్నారంటే అది అయిపోతుందా? ఇట్లా అన్నీ అయిపోయేటట్టు అయితే ఇక దేవుడే ఎవరన్నా ఇట్లా అంటారు, ఇట్లా అన్న అయిపోతుందా? కాదు. ఏ శాపము, ఏ కర్స్, ఎవరు నీ మీద నెగిటివ్ గా మాట్లాడినా ఆ నెగిటివ్ నీ మీద పనిచేస్తున్నావు. నీ పైన దేవుడు ఇచ్చిన వాగ్దానమే నెరవేరుతుంది, కానీ ఏ శాపము, ఏ నెగిటివ్ నీ మీద పనిచేయదు. ఒకళ్ళు తిట్టాన్ని ఆశీర్వాదం పోతుందా? ఎవరన్నా నిన్ను కర్జ్ చేయన్న వెళ్ళిపోతుందా? దేవుడు అంటున్నాడు, వారు విభ్రాంతి నొందే రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది, అది ఇది అది అన్నోళ్ళు రేపు నీ అవసరం పడుతుంది. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పండి, యేసయ్య మూలంగా అన్యజనుల్లోనికి ఆశీర్వాదం వెళ్ళిపోయింది. అన్యజనులు అంటే దేవుణ్ణి తెలిసి తెలియనోళ్ళ పైన కూడా దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోయింది. దేవుడు ఏమంటున్నాడు, దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడంట, కానీ ఏ శాపము కింద నువ్వు లేవు. అలాంటిగా నెక్స్ట్ 14 అయిపోయింది. ఓకే, జకరియా మొదటి అధ్యాయము 19 నుంచి 20. జకరియా మొదటి అధ్యాయము 19 నుంచి 20. ఏమిటి పని నేను నీతో మాట్లాడుచున్న కూతురు అడగగా, అతడు, నీవు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనేను. చూడండి, చెదరగొట్టిన కొమ్ములు అంటే తెలుసా? చూడండి, ఇప్పుడు ఎవరన్నా నేను బాగా డిస్టర్బ్ చేస్తారు అనుకో, లేదంటే ఎవరన్నా నేను కట్ చేస్తారు, లేదంటే ఇంకేదన్నా చేస్తారు అనుకో, మంత్రాలు, యంత్రాలు, అదో ఇదో ఏదో ఒకటి నీ పైన చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. దేవుడు అంటున్నాడు, వాళ్ళని దేవుడు చెదరగొడతాడు. నీ శత్రువు చెదిరిపోతాడు, కానీ నీకేం కాదు. కొన్ని కుటుంబాలలో ఎట్లుంటుంది తెలుసా? కొన్ని కుటుంబాలలో వాళ్ళోళ్ళే, ఇంకెవరో కాదు, వాళ్ళోళ్ళే వాళ్ళ మీద వ్యతిరేకంగా పనిచేస్తారు. చూసారా? వ్యతిరేకంగా పనిచేస్తారు.
వ్యతిరేకంగా అది అబద్ధం అని తెలిసినా కానీ వాళ్ళు అబద్ధాన్నే హైలైట్ చేయడానికి చూస్తారు, నిందలు పెడతారు, ఇంకేదో ఇంతేదో. మళ్ళా వాళ్ళకి తాగుబోతు టీం ఉంటుంది చూసిరా, తాగుబోతులను గ్యాదర్ చేసుకుంటారు, వాళ్ళకి తాగిపిస్తారు. వాళ్ళంతా కూడా ఒక లోకం ఉంటుంది, మనది ఒక లోకం ఉంటుంది, మన పైన దండెత్తి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు చూసిరా. నీ పైన దేవుడు అంటున్నాడు, నీ కొమ్ముని దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళని దేవుడు డిస్టర్బ్ చేస్తాడు. ఎవరైతే నీతో పెట్టుకుంటారో వాళ్ళు చెదిరిపోతారు కానీ నీకేం కాదు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఊర్లకేంచి వెళ్ళిపోవాలని అది ఇది ఎన్నెన్నో చేస్తారు చూసిరా, అంతరాలు చేపిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. అవి ఏవి కూడా నీ మీద పనిచేయవు. వాళ్ళు నువ్వు వెళ్ళి వెతుకుతే వాళ్ళకి అనిపించరు. చెప్పండి పక్కన వారు, దేవుడు వాళ్ళని తరిమి కొడతాడు. వేస్తున్నాము, నీ శత్రువుని జాగ్రత్త పోయి వెతికి చూడు, వాళ్ళని కనిపించారు. వేస్తున్నాము, దేవుని దూత వెళ్ళి వాళ్ళని తరిమి కొడతాడు. వేస్తున్నాము, వాళ్ళకి రూట్ తెలియదు, మ్యాప్ వేసిర్రు, స్కెచ్ చేసిర్రు, అన్ని చేసిర్రు నేను డిస్టర్బ్ చేయడానికి. కానీ వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా, లోపల షేక్ పుడుతుంది. షేక్ అంటే అసలు ఏ రూట్ అర్థం కాదు వాళ్ళకు, ఎటు పోవాలనో చెద్ర కొడతాడు దేవుడు. డిస్టర్బ్ చేసిన వాళ్ళని దేవుడు డిస్టర్బ్ చేస్తాడు. చెప్పండి పక్కన వాళ్ళు. కొన్నిసార్లు మనం ఏమనుకున్నాం తెలుసా, శోధనలు బాగా పెరిగిపోయినాయి బ్రదర్, నాకు శోధనలు బాగా పెరిగిపోయినాయి, దేవుణ్ణే పట్టుకున్నా కానీ శోధనలు ఎక్కువ అయిపోయినాయి. తర్వాత ఏమంటారు తెలుసా, ఆ శోధన ఏదైతే వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిందో దేవుడే చేసిండని అంటారు. ఇంకొకటి ఏంటి తెలుసా, దేవుడే సాతానికి నన్ను అప్పచెప్పిండని అంటారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, యోబు సాతాను చేతిలోకి వెళ్ళినా దేవునికి తెలుసు యోబుని ఎట్లా తీసుకోవాలో బయట. కొంతమందికి అర్థమైంది, నీ జీవితంలో ఉన్న శోధనని సాక్ష్యంగా ఎట్లా తీసుకురావాలో దేవునికి తెలుసు. చెప్పండి, చెవులు గల్ల వారు వినును గాక, నోరున్న వాళ్ళు మాట్లాడదు. అయిపోయారు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి తెలుసు, దేవుడు నిన్ను ఎట్లా విడిపియాలో దేవుని బాగా తెలుసు. ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు నిన్ను. చెప్పండి, ఈజీ రూట్ లో నువ్వు బ్లెస్ అయిపోతావు. హల్లెలూయా. చదవండి 21 వరకు, 21 వరకు చదవండి. యెహోవా నలుగురు కంసాలులను నాకు కనబరచగా మీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవి, అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి తెలుసా, భయం. ఏముందని, నీ శత్రువుకి దేవుడు భయం పుట్టిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు వారిపోయినావు భయంతో, లేదు ఇప్పటి నుంచి వాళ్ళు పారిపోతారు. చెప్పండి, నీ శత్రువులు పారిపోతారు. నిన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. వేస్తున్నాం, వారు నెగిటివ్ గా ఆలోచన చేయాలనుకున్నా గానీ వాళ్ళకి నెగిటివ్ జరిగిపోతుంది. వేస్తున్నాము. హల్లెలూయా. మళ్ళీ చదవండి అదే మాట, 21. వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, చెదరగొట్టిన కొమ్ములు ఇవే. ఇంకా అయితే వాటిని భయపెట్టడానికి యూదా దేశస్థులందరినీ చెదరగొట్టడానికి వారికి భయం వస్తుంది, చెదరగొడతాడు దేవుడు. వారి మీద బలత్కారం జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకు వాళ్ళని పడగొట్టేస్తాడంట దేవుడు. వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాడు. చెప్పండి, నీ శత్రువుని దేవుడు వాడేస్తాడు.
ఏ శత్రువు అయితే నీతో పెట్టుకుందో దానికి తెలియదు నువ్వు బలం పొందుకుంటావని. నేను వీక్ కదా అనుకున్నది, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళని పడేస్తాడంట. అంటే ఎంత గట్టి కొట్టుండొచ్చు దేవుడు. ఇప్పటి వరకు నీకు పడ్డాయేమో, ఆ గాయాలు నీకు వచ్చినాయేమో, ఆ నిందలు ఆ అవమానాలు నీకు వచ్చినాయేమో. లేదు, దేవుడు వాళ్ళని పడేస్తాడు. హల్లెలూయా. దేవుని అద్భుతాలు నువ్వు చూస్తూ వేస్తున్నావు. హల్లెలూయా. చెప్పండి, దేవుని అద్భుతాలు నువ్వు చూస్తూ వేస్తున్నావు. దేవుని ప్లాన్ చాలా గొప్పది తెలుసా? చెప్పండి పక్కన వారికి, దేవుని ప్లాన్ గొప్పది. చెప్పండి పక్కన వారికి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అందరిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంతో మందిలో నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడని వేరు చేస్తాడు. ఎందుకు వేరు చేస్తాడు తెలుసా? దేవుడు వారి నుంచి ఏ కీడు నీకు రాకుండా, వారి శాపము నీ మీద పనిచేయకుండా, ఇంకోటి ఏంటి, దేవుని మార్గములో నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేస్తాడు. చెప్పండి పక్కన వారికి. కొన్నిసార్లు నేను ఎందుకు మరి నాకు ఇన్ని శోధనలు వచ్చినాయి కదా, ఇన్ని బాధలు వచ్చినాయి కదా, నేను ఎందుకు మరి నాకు అన్ని ఉన్నాయి, అందరు ఉన్నారు, దేవుడు వాళ్ళనే మార్చేయచ్చు కదా, నేనెందుకు ఈ రకంగా దేశాలు తిరుగుతా ఉన్నా అని అనుకుంటున్నాను. అవునా కాదా? లేదు, దేవునికి అంటూ ఒక ప్లాన్ ఉంది. చెప్పండి. ఇప్పుడు అబ్రహాం తండ్రి ఉన్నాడు. అబ్రహాము తండ్రి యొక్క అన్నలు గాని, లేదంటే అబ్రహాము తండ్రి యొక్క నాన్న గాని, వారి కుటుంబ సభ్యులు ఎవరితోటి కూడా దేవుడు మాట్లాడలేదండి. ఎవరిని కూడా నడువు అనలేదు, నాతో పాటు నువ్వు నడువు అనలేదు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు చెప్పిన రకంగా అబ్రహాము తండ్రి నడుస్తా ముందుకు వచ్చాడు. దేవుడు ఒక మాట చెప్పిండు, ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆ దేశాన్ని విడిచి ఆ ప్రాంతాన్ని విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, వాళ్ళందరిని విడిచిపెట్టి బయటికి రావాలి. కొన్నిసార్లు స్ట్రగ్లేషన్ వచ్చినప్పుడు బయటికి వచ్చేదే మనకు అర్థమవుతుంది, కానీ దేవుని అద్భుతం మనకు అర్థం కాదు. ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. నీకు అర్థం కాని ఇంకోటి ఉంది. చెప్పండి పక్కన వారికి. నువ్వు మరలా నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు దరిద్రములో నువ్వు అడుగు పెట్టావు, ఆశీర్వాదములో అడుగు పెడతావు. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాము తండ్రిని బయటికి ఎందుకు పట్టుకొచ్చిందంటే దేవుడు ఆశీర్వదించి మళ్ళా గొప్ప చేయడానికే. ఎందుకు? శాపం అనే కాడి కింద ఉన్నప్పుడు ఆశీర్వాదం రాలేదు. శాపం అనే కాడి నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ రోజు నీ జీవితంలో శాపం అనేది ఉండదు. వేస్తున్నాము కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల నుంచి నువ్వు వచ్చి ఉండొచ్చు. ఎందుకు వచ్చినావో తెలుసా? దేవునికంటూ నీ పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి. నీకు అర్థం కాని ఇంకోటి ఉంది. ఏంటి తెలుసా? దేవుడు నువ్వు ఉన్న స్థలములోనే దేవుడు నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి, నీ పైన ఏ నెగిటివ్ పని చేయదు, ఏ శాపము నీ మీద పనిచేయదు, ఏ పాపము నీ మీద పనిచేయదు. దేవుడు మాట్లాడిన వాగ్దానాలను పట్టుకొని ముందుకెళ్ళు, దేవుని యొక్క దర్శనాలను పట్టుకొని ముందుకెళ్ళు. హల్లెలూయా. దేవుడు శబ్దంతో మాట్లాడాడు కానీ కనిపించలేదు. ఎంతమందికి అర్థమైంది? ఆ శబ్దము విని ఆ శబ్దాన్ని పట్టుకొని ముందుకు నడిచిందండి. ఎంతమందికి అర్థమైంది? సౌండ్ బ్లెస్ చేసేది. సౌండ్, స్వరము, దేవుని స్వరము బ్లెస్ చేసింది. ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడుంది తెలుసా? బైబిల్లో ఉంది. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడే ప్రతి మాట ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. వేస్తున్నాము. హల్లెలూయా. చెప్పండి, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి. చూడండి, అబ్రహాము తండ్రిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. శాపములో అబ్రహాము తండ్రిని
శాపములో నుంచి దేవుడు ఆశీర్వాదములోకి నడిపించండి. చెప్పండి పక్కన వారికి. ఫస్ట్ ఆశీర్వాదం లేదు, శాపం ఉంది. ఏముందండి? శాపముతో పాటు ఇంకోటి ఏముంది తెలుసా? దరిద్రం ఉంది. ఏముందండి? దరిద్రత ఉంది. శాపములో నుంచి బయటికి తీసుకొచ్చిండు, దరిద్రతలో నుంచి ఐశ్వర్యంలోకి తీసుకెళ్ళి. రెండు అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. శాపం అనేది నీ మీద పనిచేయకుండా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. నెక్స్ట్ ఏంటి తెలుసా? దేవుడు నిన్ను బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మునుపు చూడని గొప్ప గొప్ప అద్భుతాలను నువ్వు చూస్తూ వేస్తున్నావు. చెప్పండి. ఒకటే దేవుడు చెప్పిన ప్రకారంగా నడిచిండు. శాపము నీ మీద లేదు. చెప్పండి. ఆయన రక్తములో కొట్టేసాడు దేవుడు. ఇప్పుడు ఉన్నదేంటి తెలుసా? ఆశీర్వాదం. చెప్పండి. నీకు అర్థం అవ్వట్లేదు. నీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. చెప్పండి. నీలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. నీ ఆశీర్వాదం ఎవరు దొంగలించలేదు. ఒకళ్ళు నెగిటివ్ గా మాట్లాడనే పోతుందా? అటువంటి ఆశీర్వాదమా? దేవుడు ఒకళ్ళు అనన్నే దేవుని ఆశీర్వాదం పారిపోతుందా? చెప్పండి పక్కన వాళ్ళు. ఒక 10 మంది వచ్చిండు, ఆ 10 మంది వచ్చి నువ్వు నాశనం అయిపోవాలన్నా అయిపోతావు. అటువంటి ఆశీర్వాదమా దేవుని? దేవుడు పారిపోతాడా? పారిపోయే దేవుడా? భయస్తుడా ఆయన? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అట్లా? చెప్పండి. ఫీల్ కాదు. దేవుడు నిన్ను బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 10 మంది మంచి అంటే మంచి అయిపో, చెడ అంటే చెడ అయిపోదు. దేవుడు ఏమంటాడో అదే అంతే. ఫిక్స్. చెప్పండి. నెక్స్ట్ ఆదికాండము 32:24 వచనం నుంచి 28 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరిపతంతో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తడగూటి మీద అతన్ని కొట్టెను. చూడండి, ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పండి. చూడండి, యాకోబు అబ్రహాము తండ్రి ఏమో శాపం అనే కాడి నుంచి బయటకు వచ్చిండు. యాకోబు శాపములోకి వెళ్ళాడు. కానీ శాపం ఆయన ఏం చేయలేదు. ఎక్కడున్నాడు తెలుసా? లాబాను దగ్గర ఉన్నాడు. లాబాను ఎటువంటి వాడు తెలుసా? మంత్రగాడు. చేతబడి చేపిస్తుండు, అది చేపిస్తుండు, ఇది చేపిస్తుండు. ఏం పని చేస్తలేదు యాకోబు మీద. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. యాకోబుని బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వావ్, వండర్ కదా. అంటే ఏ నెగిటివ్ ఉన్నా దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో ఆగదు. వీళ్ళు గనక లేకపోతే నేను బాగా బ్లెస్ అయిపోతా బ్రదర్. అది ఒక్కటే నీకు తెలుసు, ఇంకొక సబ్జెక్ట్ తెలియదు. ఇంకో సబ్జెక్ట్ ఏంటి తెలుసా? ఎంతమంది నెగిటివ్ ఉన్నా నీవు ఆశీర్వాదింపబడుతూనే ఉంటావు. అరే మా నాన్ననే నెగిటివ్ బ్రదర్, మీకు ఏం చెప్పాలి నా బాధ. మీ నాన్న కంటే గొప్పగా దేవుడిని స్నానం చేసిన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా ఆశీర్వదించాలి. లాభాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నా యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకు తెలుసా? శాపం అనేది యాకోబు మీద పనిచేయట్లేదు.
చెప్పండి, ఏ నెగిటివ్ కూడా పనిచేయట్లేదు, ఏ నెగిటివ్ కూడా పనిచేయట్లేదు, ఏ మంత్రాలు కూడా ఏ పనిచేయట్లేదు, మంత్రాలు కూడా పనిచేయట్లేదు. యాకోబు మీద శాపం పనిచేస్తలేదు, యాకోబు మీద మంత్రాలు పనిచేయట్లేదు, గొప్ప గొప్పగా ఆశీర్వదింపబడుతున్నాడు. గొప్పగా ఆశీర్వదింపబడుతూనే ఉన్నాడు. అదే యాకోబు దేవుడు నిన్ను ఆశీర్వదించింది. హల్లెలూయా. నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయిపోతుందా? చెప్పండి, ఏం బ్రతుకుతావు నువ్వు? నీకు అంత ఆడపిల్లలే ఉన్నారు, ఏం బతుకుతావు? నీ బతికేంది, నీవేంది? నీకు అప్పుడు మేము గుర్తుకొస్తాం, అది ఇది ఎన్నో మాటలు అన్న వాళ్ళు షాక్ అయిపోతారు. చెప్పండి, షాక్. ఎందుకు షాక్ అయిపోతారు తెలుసా? దేవుడు వాళ్ళనే గొప్పగా ఆశీర్వదిస్తాడు. తనకి మాలిన వాళ్ళు అనుకున్న వాళ్ళు విభ్రాంతి నొందే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, సింపుల్ గా చెప్తాను. పేతురు ఫెయిల్యూర్ లో ఉన్నాడు. పేతురు దేంట్లో ఉన్నాడండి? ఫెయిల్యూర్. ఎందుకు తెలుసా? బాగా ప్రయాసపడ్డాడు, ఫెయిల్ అయిపోయాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. నెక్స్ట్ డే అట్లా కాదు, వాళ్ళు అన్నప్పుడు అట్లా ఉండొచ్చు కానీ నెక్స్ట్ డే అట్లా లేదు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నీ స్థితి అట్లా ఉండొచ్చు, రేపు నీ స్థితి ఐశ్వర్యంలో ఉంటావు. ఈరోజు చూడటానికి 100 రూపాయలు లేకపోయి ఉండొచ్చు. సింపుల్ గా దేవుడు అంటున్నాడు, రేపు ఈ టైం వరకు 10,000 కూడా దేవుడు ఇస్తాడు. సింపుల్ గా చెప్తాడు దేవుడు. కొంచెం లోతుకి వెళ్తాం పా. ఇక్కడ ఒక వలై రైట్ ఆడేసాడు, విస్తారంగా ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమైంది? సింపుల్ గా దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. చెప్పండి, సింపుల్ గా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నెలంతా కష్టపడాలి బ్రదర్. నీ ఆశీర్వాదం పిగిలిపోతుంది. అంతగా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. పనికి రాడు పేతురు. అయిపోయింది, వల గడుపుకుంటున్నా అనుకుంటే వల గడుపుకోవడం కాదు, వల తయారైతుంది. ఎంతమందికి అర్థమైంది? నీ లైఫ్ ఫినిష్ కాలేదు. చెప్పండి, పక్కన అన్నీ ఫినిష్ అయిపోయిందా? లేదు, ఇప్పటి నుంచే మొదలవుతుంది. నువ్వు ఆశీర్వదింపబడ్డం ఈ రోజు నుంచే మొదలవుతుంది. 7 సంవత్సరాలలో ఆశీర్వదింపబడి మళ్ళా 7 సంవత్సరాలలో మళ్ళా బానిసత్వము, మళ్ళా బానిసత్వం, మళ్ళా బానిసత్వం 3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది జీతం. కానీ 4వ సారి ఏం జరిగింది తెలుసా? 21 సంవత్సరాలు మోసం జరిగింది. 21వ సంవత్సరము ఎట్లుంది తెలుసా? లాభానికంటే గొప్ప ధనవంతునిగా ఉన్నాడు. లాభానికంటే గొప్ప ధనవంతుడు మారిపోయాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నీ స్థితి నీ శత్రువు కంటే చాలా ఘోరమైన స్థితిలో ఉన్నావు. నీ శత్రువు కంటే నీ స్థితి గొప్పదిగా ఉంటది. 1,00,000 మీద ఉంటే నువ్వు 2 లక్షల మీద ఉంటావు. వాళ్ళు 1 కోటి మీద ఉంటే నువ్వు 2 కోట్ల మీద ఉంటావు. సింపుల్ గా చెప్తా. వాళ్ళ కూతురు మ్యారేజ్ ఒక 5 లక్షలతో చేస్తే నీ కూతురు మ్యారేజ్ 10 లక్షలతో. చూసిరా? అంటే ఎబిలిటీ. చెప్పండి పక్కన వారికి, దేవుని సామర్థ్యత నీలో నుంచి పొంగి పొర్లునుగా కేస్తున్నాను. చెప్పండి పక్కన వారికి, నీ ఆశీర్వాదము ఎవ్వరూ ఆపలేరు.
హల్లెలూయా. ఈ ఆశీర్వాదము ఎవరు ఆపలేరు. నువ్వు ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. అమాసకి వాళ్ళు ఇట్లా చేస్తారు బ్రదర్, నేను చూసిన బ్రదర్ నా పేరు పలుకుతూ చేస్తున్నారు. ఇంకొక ఏమనైతే నేను వాళ్ళు నా మీద చేతపడి చేస్తా అన్నారు బ్రదర్, అందుకే నాకు ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. సత్యము తెలియనంత వరకు నువ్వు అసత్యములోనే బాధపడతా ఉంటావు, కానీ సత్యం తెలిసిన తర్వాత సత్యమే నిన్ను విడిపిస్తుంది, కానీ అసత్యంలో నువ్వు ఉండవు. ఎంతమందికి అర్థమైంది? సత్యము నిన్ను విడిపిస్తుంది. చెప్పండి. అసత్యములో నువ్వు మునిగిపోయినప్పటికీ సత్యము నిన్ను ఫ్రీ చేస్తాడు. చెప్పండి. నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు దేవుడు. లూకా సువార్త 7:11-15. లూకా సువార్త 7:11-15. 11-15. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వేరుపరికి మోసుకొని పోబడుచుండెను. చూడండి, కొన్నిసార్లు మనం హోప్ వదిలేస్తాం. ఏం వదిలేస్తాం? ఆశ వదిలేస్తాం. చూడండి, ఏదన్నా నీదే ల్యాండ్ ఉందనుకో, నీ ల్యాండ్ ఎవరన్నా కబ్జా చేసిరు అనుకో, లేదంటే నీదే ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుని ఎవరన్నా కబ్జా చేస్తే రోడ్డు మీదకి వచ్చేసి, అంతేనా? అటువంటి స్థితి నీ జీవితంలో ఉంటే దేవుడు ఒకటే అంటున్నాడు. కవిని అంటే తెలుసా మీకు? ఎంట్రన్స్ అంటే ఉంది నీదే, కానీ నువ్వు బయట ఉన్నావు. ఆ బయట ఉన్న స్థితిలో నుంచి లోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు సంబంధమైనది నీది కానట్టుగా ఉంటే నీదయ్యి నీవు దేవునితో పాటు లోనికి వెళ్ళి జయించి బయటకు వస్తావు. ఆ గవిని దగ్గరికి వెళ్ళి చూసే వరకు ఒక వ్యక్తి చనిపోయిన స్థితిలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని బాధలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఏదన్నా అన్యాయంగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం. ఈ రోజు నీవు ఏడుస్తున్న స్థితిని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఏ స్థితి అయితే నువ్వు ఏడుస్తున్నావో, చెప్పండి, దేని కొరకైతే నువ్వు కన్నీళ్లు దేవుడు నిన్ను విడిపించి సాక్ష్యంగా నిలబెడతాడు. తన తల్లి ఏడుస్తూ ఉందంట. ఎందుకు తెలుసా? ఆ కుమారుడు ఒక్కడే దానిపైన ఆశలు పెట్టుకొని ఉన్నాడు పాపం. కొన్నిసార్లు ఒకటే కొంచెమే ఉంటది, 100 గజాలే. ఆ 100 గజాల పైనే హోప్ ఉంటది. ఆ 100 గజాలే వేరే వాళ్ళు కబ్జా చేస్తారు. చూసిరా? దాని గురించి ఏడుస్తూ ఉన్నావు. నీ ఏడుపుది ఈ రోజు సాక్ష్యంగా మారుతుంది. నీ ఏడుపు సాక్ష్యముగా మారుతుంది. ఎందుకు తెలుసా? ఆ గవిని దగ్గర నుంచి, అంటే ఏ బార్డర్ అయితే నీ జీవితంలో ఉందో దాన్ని, ఆ బార్డర్ నుంచి నువ్వు బయటకు వచ్చేసినావు, కానీ బార్డర్ లోనికి తీసుకెళ్లి దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. చనిపోయిన పాడిని ముట్టిండంట. ముట్టే వరకు ఏమైంది? పాడి ఏమైంది? నీ ల్యాండ్ ని దేవుడు దర్శించబోతున్నాడు. నీ ల్యాండ్ పేపర్ మీద ఆకబోతున్నాడు. నీ గృహములోనికి దేవుడు రాబోతున్నాడు. కొన్నిసార్లు కొన్ని డెడ్ సిచ్యువేషన్స్, మా నాన్న తాగుతాడు, లేదంటే మా అమ్మ, అంటే ఎన్నో ఉంటాయి సర్క్యులేషన్స్. ఏదైతే నీ జీవితంలో డెడ్ సిచ్యువేషన్ ఉన్నదో ఆ డెడ్ సిచ్యువేషన్ ని దేవుడు ఇట్లా తాకుతాడు, నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ రోజు నీ డెడ్ సిచ్యువేషన్ ని దేవుడు తాకుతున్నాడు.
తాకిన వెంటనే ఏమైంది తెలుసా? చంపిన దయ్యం వెళ్ళిపోయింది. ఈ రోజు నీ జీవితంలో ఉన్న ప్రాబ్లము బ్రతుకుతో చేస్తున్నావు. ఆ కండిషన్ కి తీసుకొచ్చిన సాతాను పారిపోతా చేస్తున్నావు. డెవిల్ ఏ ప్రయత్నం అయితే చేసిందో నీ జీవితంలో ప్రాబ్లం చేయడానికి, వాణ్ణి దేవుడు తరిమి కొడతాడు. దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చిన చెప్పండి, ఇట్లా తట్టండి. అద్భుతం చేయను కాక నీ టెట్ సిచ్యువేషన్ ని దేవుడు చేంజ్ చేయను కాక. కొన్నిసార్లు చూసిన డబ్బు ఉంటది, నీ డబ్బే అలా బీరువాలో ఉంటది, కానీ ఇయర్ నీ గోల్డే అలా బీరువాలో ఉంటది. ఈరోజు దేవుడు ఇట్లా తాకుతాడు, కొద్దిగా హెచ్చిచ్చేస్తాడు. ఇటువంటి సాక్ష్యం నీ జీవితంలో రాబోతుంది. నెక్స్ట్, అతని తల్లికి అతడి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి చూడండి, ఒక సగ్లేషన్ గుండా పోతే దేవుడు ఏం చూపెట్టిండు తెలుసా? కనికరం చూపెట్టిండంట. ఈ రోజు దేవుని కనికరము నిన్ను తాకుడు కాదు. ఏ శాపం అయితే ఆ యొక్క వ్యక్తిని చంపేసిందో ఆ శాపము దేవుడు తీసేసింది. నీ జీవితంలో ఏ శాపం అయితే నిన్ను రోడ్డు మీదకి నెట్టిందో ఆ శాపాన్ని దేవుడు తీసేస్తాడు. ఏ శాపం అయితే నీ జీవితంలో ఉందో ఆ శాపమే నీ జీవితంలో లేకుండా దేవుడు తుడిచేస్తాడు. ఆయన రక్తములో దేవుడు గడగబోతున్నాడు. చదవండి. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా చూడండి, మోయిచున్న వారిని చూడండి. ఏడవడం అంటే తెలుసా మీకు? ఏడుపు అంటే రెండు రకాల ఏడుపు ఉంటారు. ఒకటేమో అపనమ్మకమైన ఏడుపు, ఒకటేమో సంతోషకరమైన ఏడుపు. నెగిటివ్ ఏడుపు ఉంటుంది, బాధతో ఏడుస్తుంది తల్లి. చాలా మటుకు ప్రార్థన చేస్తాము, మళ్ళా సాయంత్రంగానే ఏడుస్తాం. చూసారు? గుర్తుకు వచ్చినప్పుడేమో ఏడుపు, గుర్తుకు లేనప్పుడేమో మంచిగానే ఉంటాం. కొన్ని సందర్భాలలో ఎట్లుంటుంది తెలుసా? పొద్దుగాల పని ఉంటది కదా, ఆ పని బిజీలో ఏడుపు ఉండదు. నైట్ కావన్నే ఇంకా సాతాను ఇప్పుడు వచ్చేస్తుంది, దిమాగ్లోకి మైండ్లోకి వచ్చేస్తుంది. మైండ్లోకి వచ్చి నీకు ఇది ఉంది కదా, ఏడు జరసేపు అని ఇక ఏడుస్తా. చూసిరా ఇంతమంది కదా. కొంతమంది అయితే అవకాశం వెతుకుతారు తెలుసా? అరే ఈడ ఉంటే నేను ఏడుస్తే నా బిడ్డ కూడా ఏడుస్తా అని బాత్రూమ్ లో పోయి ఏడిచేసి వస్తుంది. చూసిరా? ఇంకా కొంతమంది ఉంటారు, మీరు బయటికి వర్ర అంటది, బయటికి పోయి డోర్ వేసుకొని ఏడిచేసి మళ్ళీ ఏం తెలియనాడు దూసుకొని వచ్చేస్తారు. ఇంకా కొంతమంది బట్టలు పిండేటప్పుడు ఏడుస్తారు, ఇంకా కొంతమంది కూర వండేటప్పుడు. వామ్మో, ఈ ఏడుపు దురాత్మలు అన్ని కాలిపోవాలి, ఇవన్నీ నెత్తి ఖరాబ్ చేస్తున్నాయి. ఈ దురాత్మ నిజంగా వానికి అర్థమైనట్టుంది, జెండు బాంబు కంపెనీ. అందుకే దెబ్బకు దానికి కరెక్ట్ మెడిసిన్ కనిపెట్టు, అది రుద్దుగానే సుర్రని మడుతుంది, దెబ్బ పోతుంది సైతం. ఇంకా కొంతమంది కళ్ళల్లో పెట్టుకొని మరి ఏడుస్తారు, నాకు ఇట్లా కావాలి కావాలి కావాలి. బాధ పెయిన్ లో ఉండదు ఎక్కువసేపు. చెప్పండి, ఏడుపులు ఎక్కువసేపు ఉండద్దు, అదొక సైతాన్. అది సైతాన్ పారిపోయింది కాకేసి. రెడీ 1 2 3
Go. Ready, 1, ready, 2, 3, go. ఏడిపించే ప్రతి ఒక్క దురాత్మకర శక్తులు గాలిపోవాలి. హల్లెలూయా. Hallelujah. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. కొలస్సీలు ఏడిపియడానికి దేవుడు రాలేదంట ఆ పాడి దగ్గరికి, తెలుసా? సాతాన్ని ఏడిపియడానికి వచ్చిండు. ఎంతమందికి అర్థం? సాతాను ఏమైనా ఏడిపిస్తుంది, సాతాన్నే దేవుడు ఏడిపిద్దామని వచ్చేసిండు. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడి హల్లెలూయా. ఈ రోజు నీ ఏడుపు నాట్యంగా మారుతుంది. ఓకే, కొలస్సీలు 2:11 నుంచి 15 వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోయినట వలనను మీరు మృతులై ఉండగా. చూడండి, మృతులై ఉన్నప్పుడే దేవుడు ఆయన రక్తముతో కడిగి దేవుడు బయటికి పట్టుకొని వచ్చాడు మనం. దేంట్లో నుంచి అంటే ప్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. చూడండి ఏం చేసిండు, మేకులతో కొట్టి ఆ శాపం అనే కాడి కింది నుంచి దేవుడు నేను బయటికి తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు ఉన్నట్టుగా ఫీల్ కావద్దు. ఆయన సిలువలో మేకుల్లో కొట్టేసి తీసేసాడు. ఇంకా నువ్వు ఏడ్చుకుంటా ఇంకా ఆయన సిలువను అవమానపరుస్తాడు. సైతానికి బలం ఇచ్చేసినావు కథ మీద, అది నవ్వుతుంటా నువ్వు ఏడుస్తావు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఏమంటున్నాడు, దాంట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించిండంట. సిలువలో ఆ మేకులతో పత్రాన్ని కొట్టేసిండు, క్యాన్సల్ చేసేసిండు. దేవుడు తుడిపేసిండు ఆయన రక్తంలో, అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అడ్డము లేకుండా తీసేసిండు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 19. 1 పేతురు 1వ అధ్యాయము 18 నుంచి 19. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. చూడండి, మా డాడీకి ఉండే నాకుంది అదే. మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తాను. మా నాన్న అట్లా చేసిండు. కొంతమంది చూసిరా, కొన్ని మేజర్ 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 అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు అనుకో, వీళ్ళకి కూడా పిల్లలకు అదే పిచ్చి ఆలోచనలు వస్తాయి. మా అమ్మ అట్లా చేస్తే నేను అట్లనే, వాళ్ళకి కూడా సేమ్ అదే రిపీట్ అవుతా ఉంటుంది. ఏదైతే మీ తరము నుంచి వెంటాడిందో, ఏదైతే మీ తల్లిలో ఉందో, ఏదైతే మీ తండ్రిలో ఉందో, వాళ్ళ తాతల్లో ఉందో, అది మీ జీవితంలోకి ఎంటర్ కాదు. దేవుడే నీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. వారి మైండ్ పనిచేయదు. కొంతమంది చూసారా, వాళ్ళ తాత పేరు పెట్టుకుంటారు, ఆ పేద తింగరుడు అయిపోతాడు. అలా మా తాత పోలికనే చూసారా, సిగ్గు లేకుండా మా తాత పోలికనే, అందుకే అట్లా చేస్తుండ. ఆయన నుంచి వచ్చింది చూసారా. కొన్ని తప్పును ఖండించారు. అలలో ఉంది అందుకే వచ్చింది. చూడు, షుగర్ ఉంది అందుకే వచ్చింది షుగర్. బీపీ ఉంది, బీపీ అందుకే వచ్చింది. అరే క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటారు. ఎందుకు క్యాన్సర్ వస్తే వస్తారు కాబట్టి అన్ని లైట్ తీసుకుంటారు. క్యాన్సర్ అన్నీ లైట్ తీసుకోరు వాళ్ళు. చూసారా ఎందుకు? మరణ భయం. వాళ్ళ నాయన కోపం ఉందండి, అందుకే కోపం వచ్చింది బిడ్డలు. ఆయన కూడా రేజ్ అవుతుండే, ఈమె కూడా వచ్చింది అది రేజ్. చూసారా, ఈ రోజు నీ పితరుల నుంచి వచ్చింది ఏ శాపము నీ మీద ఉండదు. నెగిటివ్ ఫోర్స్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. నీవు దేవుని ప్రపంచంగా ఉంటావు, ప్రపంచానికి దేవుని పరిచయం చేసే రీతిలో ఉంటావు. యేసయ్యకి నువ్వు మాదిరిగా ఉంటావు. హల్లెలూయా. ఏది కూడా నీ పితరుల నుంచి వచ్చింది ఏది కూడా నీ మీద పనిచేస్తుంది. I cancel it in the name of Jesus. I
క్యాన్సిల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Amen. యేసే రక్తములో కొట్టివేయబడును గాక. Hallelujah. నెక్స్ట్ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమర్శింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత చూడండి, విమర్శింపబడలేని క్రీస్తు యేసు రక్తము చేత. దేన్ని బట్టి అండి? క్రీస్తు రక్తం చేత. మీకు ఒక విషయం చెప్తాను. ఓసారి ఎక్కడ అంటే మేడిపల్లి అనే ఊర్లో, మేడిపల్లి అనే ఊర్లో ఒక అమ్మాయి ఉంది, కడుపుతోటి ప్రెగ్నెంట్ తోటి ఉంది, 8 months ప్రెగ్నెంట్. తను అంతా ఎట్లా చేస్తుంది అంటే విచ్ క్రాఫ్ట్ పనిచేసింది ఆమె పైన. కడుపులో ఉన్న బిడ్డని చంపేద్దామని ప్లాన్ చేస్తుంది, కొట్టేసుకుందాం, ఇట్లా చంపేసుకుందామని ప్రయత్నం చేస్తుంది. అలా జరిగింది ఏంటంటే మేము మీటింగ్స్కి వెళ్ళాం, అక్కడ యూత్ మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళి కళ్ళు మూసుకున్న వెంటనే ఏం కనిపించిందంటే బట్టలు కనిపించినాయి, గోల్డ్ కనిపించినాయి, గోల్డ్ కమ్మలు ఇవి కనిపించినాయి. ఎక్కడి దేవా ఇవి అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం రివీల్ చేసిండంటే ఆ డెవిల్ ఏదైతే పట్టిందో, ఈ అమ్మాయిని పట్టిందో, ఈ అమ్మాయిని పట్టిన డెవిల్ ఎవరు తెలుసా? వాళ్ళ చిన్నమ్మ. అలా చిన్నమ్మ ఏమైంది, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ. ఆమెకు పిల్లలు లేరు, పిల్లలు లేనాయేమో ఊరేసుకొని చచ్చిపోయింది. ఏం చచ్చిపోయింది? ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి ఏం చేసింది, మా చిన్నమ్మ కదా అని బట్టలు ఆమెకు ఉన్న బంగారం తీసుకొచ్చి మంచి వేసుకున్నాడు, వేసాము. ఇప్పుడు మొత్తం ఆడిస్తుంది ఆట. ఏం చేస్తుంది? ఆట ఆడిస్తుంది. ఏంటి అని ప్రార్థన చేసే వరకు ఇది పరిస్థితి. వేరు ఇంట్లో ఉంది బీరువాలో, పో అంటే పోతలేదు. నేను పోను, చంపే వరకు పోను అన్నాను. అట్లా చేస్తుంది. ఇప్పుడు ఏ వస్తువు అయితే ఉండేనో అవన్నీ కూడా దేవుడు బయలుపరిచిండు. కొన్ని వాటిని తీసుకొని కొన్ని అక్కడ సమాధులు ఉంటాయి అన్నాడు, ఖాళీ సమాధులు. ఆ సమాధుల దగ్గర తీసుకెళ్ళి కాలబెడుతున్నాం అవి సంబంధించిన బట్టలు. ఫస్ట్ దేవుడు అవి కాలబెట్టమంటే అవి తీసుకుపోయి కాలబెడుతుంటే ఇక్కడ ఉండి చెప్తుంది ఆయన. 3 kilometer దూరం ఏం జరుగుతుందో చెప్తుంది. ఏమంటుంది తెలుసా? జాన్ డేవిడ్ సమాధి దగ్గర బట్టలు కాలుస్తుర్రు ఎందుకు, నా బట్టలు అంటుంది. చూసిరా, పేరుతో సహా చెప్తుంది. వెనుకకి ఎవరు ఏమంటుర్రో చెప్తుంది డెవిల్, అన్ని చెప్తుంది సాతాను. అర్థమవుతుందా? అంటే సాతాను ఎంతగా ఫోకస్ చేస్తా చూసారా? అంటే ఒక క్షయమైన వస్తువే, అంటే ఒక బంగారము, ఒక బట్టలు, ఆయనకు సంబంధించిన అటాక్ ఏదైతే అయిందో దాన్ని బట్టి ఆ బట్టలకే అంత పవర్ పనిచేస్తే యేసయ్య రక్తానికి ఎంత పవర్. ఆయన రక్తములో కడగబడ్డ నీవు ఇంకెంత శక్తి పనిచేస్తుంది నీ మీద, పనిచేస్తుందా? తర్వాత అమ్మాయికి ప్రార్థన చేసిన తర్వాత ఆ డెవిల్ అంతా వెళ్ళిపోయి మంచిగా అయిపోయి ఆడపిల్ల పుట్టింది, మంచిగా ఉన్నారు భార్య భర్త. లేకపోతే అది ఎప్పుడు మోక దొరికితే అప్పుడు చాకుతోటి గుచ్చుకోవాలనే చూస్తున్నాయి. అంటే అంత డేంజర్ కండిషన్ లోకి డెవిల్ తీసుకెళ్తే సులువుగా దేవుడు బయటికి తీసుకొచ్చిందంట. అందుకే వాక్యం అంటుంది, క్షయమైన వస్తువులను బట్టి దేవుడు నిన్ను కొనుక్కోలేదు. గోల్డ్ పెట్టి కొన్నాడా దేవుడు? బట్టలు ఇచ్చి కొన్నాడా? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. చెప్పండి, యేసయ్య రక్తం ఇచ్చి కొన్నాడు. ఓకే, 19 వరకు చదవండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. నెక్స్ట్ చాలు, ఇక్కడికి వచ్చేద్దాం. రెవల్యూషన్. ఇప్పుడు నీ లైఫ్ కి ఏం కావాలి తెలుసా? గోల్ కావాలి. గోల్ చెప్పండి. ఒక గురి ఉండాలి. గురి లేకపోతే గురి కలిగి ఉండదు.
చెప్పండి పక్కన వాళ్ళకి. గురి లేకపోతే గురి లేకపోతే గురి కలిగి ఉండు. గురి అనేది లేకపోతేనే డిస్టర్బెన్స్ వస్తా ఉంటాయి. పాత అన్ని గుర్తుకొస్తూ లేదంటే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అదే కనుక ఒక గురి పెట్టుకొని ఉంటే ఆ గురిలో దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నిజముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పండి, నిజముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు తెలుసా? యేసయ్య రక్తములో ఉన్నవారు వెనక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటికై వేగ్రపడుతూ ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి కానీ వెనకకు మరీ చూడదు. చెప్పండి పక్కన వాళ్ళు. పాత దాంట్లో ఉండొద్దు అంటాడు దేవుడు ఎక్కువసేపు. కొత్త వాటిలోకి వెళ్ళిపోవాలి చూస్తాను. ఊరికే గబ్బే అయినే కాదు, ఇట్లా అయింది అట్లా అయింది అది అయింది ఇది అయింది ఇది అయింది అది అయింది అనుకుంటా. మాడిపోయిన అన్నం గురించి ఎంతసేపు చూస్తా. మళ్ళా పొయ్యి వెలిగి కొత్త దండు లేకపోతే నీ కడిపోయి మారుతుంది. ఎంతమందికి అర్థం? పాత వాటిని వదిలిపెట్టు. చెప్పండి, కొత్త ఆలోచన కలిగి ఉండు, గురి కలిగి ఉండు. ప్రతి ఫెయిల్యూర్ సిచ్యువేషన్ లో, యేసయ్యకు వచ్చిన ప్రతి బాధలో కూడా దేవుడు దేన్ని కూడా ఎక్కువగా ధ్యానిస్తలేడు. ఒకటే, తండ్రి చిత్తం నేను నెరవేర్చాను. తండ్రి చిత్తము అంతే. ముందుకు వెళ్తూనే ఉన్నాడు కానీ ఏవి కూడా పెట్టుకుంటలేడంట మైండ్. నూతనమైన తలంపులు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన త్రోవలు నీకు కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 8:22 నుంచి 36 వరకు. అటు ఇటు తిరగొద్దు. ఎవరున్నారాడా? గేటు దగ్గర గేటు పెట్టండి, ఈడొచ్చి ముందు కూర్చోండి. యోహాను సువార్త 8:32 నుంచి 36 వరకు చదవండి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. చూడండి, సత్యము అసత్యములో ఉండకు, సత్యములో ముందుకెళ్ళు. చెప్పండి పక్కన. ఏదైతే నీ గోల్ ఉందో దాన్ని గట్టిగా పట్టుకో. ఆ గోల్ ని బట్టి నువ్వు ముందుకెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాడు. అందరికంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. చిన్న పని చూడండి. గొర్రెల కాపరి దావీదు, గొర్రెల కాపరి నమ్మకంగా ఉన్నాడు. పని చేస్తుండు పోతుండు. దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇస్తున్నాడు. ముందుకు వెళ్తున్నాడు. ఏది వచ్చిందో దాన్ని జయిస్తున్నాడు. మళ్ళీ నమ్మకంగా ముందుకు వెళ్తున్నాడు. పులి వచ్చిందని, అమ్మో ఎలుగుబండి వచ్చిందని చెప్పి మళ్ళా నేను పోను, మళ్ళా పులి వస్తుందా అనలే. ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు కొన్ని అడుగులు, నూతనమైన అడుగులు వేసినప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ రావన్నీ ఏమనుకుంటాం అంటే, అమ్మో డిస్టర్బెన్స్ వచ్చింది ఇక వద్దుదేవా అని ఆగిపోతారు. అట్లా కాదు, దాన్ని ఎదిరించుకొని ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు. దేవుడు ఒక టైం వచ్చేటప్పటికి దేవుడు నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. చెప్పండి, ఉన్నతంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒక్కసారి ఫెయిల్యూర్ అయినప్పుడు వరి కాకు, దాన్ని జయించి ముందుకెళ్ళు. సెకండ్ టైం వచ్చిందా, దాన్ని జయించి ముందుకెళ్ళు. మూడోసారి అదే నీ కాళ్ళ కిందకి వస్తుంది. కానీ నీకేం కాదు. చెప్పండి, నీకేం కాదు. దేవుని పక్షాన ఉండగా నీకు విరోధి వారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. చూడండి, ఎవరికి నువ్వు దాసులుగా ఉండలేవు. ఎవరికి నువ్వు దాసురాలుగా ఉండలేవు. ఎందుకు తెలుసా? అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎటువంటిది తెలుసా? నువ్వు ఉన్నతంగా దీవింపబడతానే ఉంటావు. లెవెల్ టు లెవెల్ బై లెవెల్ బై లెవెల్ బై.
చాలా మటుకు అందరు ఏమంటారు తెలుసా, చిన్న జాబ్ కదా, 5,000 జాబ్ నేను చేయాలన్నా, నేను చదువుకున్న చదువుకి 20,000 కావాలి, 30,000 కావాలి. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎటువంటి తెలుసా, స్టెప్ 1 లోనే ఆశీర్వాదం రాలే. ఎంతమందికి అర్థం? ఒకటే సంవత్సరానికి వచ్చిందా, 20 సంవత్సరాలు పట్టిందంట. కానీ 25 సంవత్సరాల తర్వాత వెనుకకు మరి చూస్తే అన్ని సాక్ష్యాలే ఉన్నాయి, విజయాలే ఉన్నాయి, కానీ ఓటమి ఎక్కడ లేదు. ఎన్నడూ నువ్వు ఓడిపోవేస్తున్నాము. ముందుకు వెళ్ళే నీవు లేజీగా ఉండొద్దంట. లేజీ అంటే తెలుసా, నడవకుండా నేను ఈయనే ఉంటా దేవా నువ్వు ఆశీర్వదించంటే, విశ్వాసములో అడిగేయి. చెప్పండి పక్కన వాళ్ళు, దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరిని గొప్పగా ఆశీర్వదించు. చదవండి. వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయకూడదని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడికి వచ్చేద్దాం. మొదటి యోహాను మొదటి అధ్యాయము 1వ వచనం. జీవ వాక్యమును గుర్చినది. ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. చూడండి, ఏదైతే నిజమో దాన్ని గట్టిగా పట్టుకో. వాక్యాన్ని ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుండనుకో, దాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళు. ఆది నుంచి కూడా వారు ఏం చేశారంటే ప్రతి దాన్ని కూడా చూస్తూ వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాం తండ్రికి దేవుడు ఏం చూపెట్టాడు? చుక్కలు చూస్తూ బ్లెస్ అయిపోయాడు. అంతే. చుక్కలు చూడమన్నాడు, ఇసుక చూడమన్నాడు, ఇసుక చూసాడు. అట్లనే దేవుడు ఆశీర్వదించాడు. విశ్వాసముతో వాక్యాన్ని పట్టుకొని విశ్వాసముతో ముందుకు వెళ్తున్న ప్రతిసారి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. చెప్పండి పక్కన, ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ అంటే ఇర్మియా 31 29వ వచనం నుంచి 30వ వచనంలో ఎంతమందితో దేవుడు మాట్లాడుతాడు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసేనన్నమాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషం చేతనే మృతులందును. ఎవడు ద్రాక్షకాయలు తిననో వాని పళ్ళే పులియును. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. చూడండి, కొన్ని సందర్భాలలో పులిసిపోయినవి ఉంటాయి. పులిసిపోవడం అంటే తెలుసా, ఒక చెడ్డ పేరు ఒక ఫ్యామిలీకి వీళ్ళు ఇది అనే పేరు ఉంటుంది. దేవుడు దాన్ని మార్చేస్తాడు. చెప్పండి, నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు. చెడ్డ పేరుని దేవుడు తీసేస్తాడు. కొత్త పేరు దేవుడు పెడతాడు. అబ్రహాము యొక్క పేరు చేంజ్ చేశాడు దేవుడు. యాకోబు పేరు చేంజ్ చేశాడు. ఎంతమందికి అర్థమైంది? యాకోబు పేరు ఇజ్రాయెల్ గా మార్చాడు. ఎన్నో బైబిల్లో ఎన్నో ఉన్నాయి. శిష్యుల పేర్లు కూడా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుడు నీ పేరులో ఉన్న శాపాన్ని దేవుడు తీసేస్తున్నాడు. కొత్త పేరు, కొత్త ఆశీర్వాదము, కొత్త అభిషేకము నీలో పనిచేస్తుంది. చదవండి 30 వరకు.
రెండో కొరింథీలు 2వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీలు 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని క్రీస్తు యొక్క జ్ఞానము చెప్పండి పక్కన వారికి. క్రీస్తుని గురించిన జ్ఞానం ఎవరికి కావాలి తెలుసా? మనకే. దేవుని జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో దేవుని జ్ఞానము నిన్ను విడిపిస్తాడు. దేవుని జ్ఞానము నిన్ను తప్పిస్తా. చెప్పండి పక్కన వారికి. లోకములో ఉన్న ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావాలంటే నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానమే లోకములో ఉన్న ప్రాబ్లమ్స్ లో నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాము తండ్రి శారా తల్లికి ప్రాబ్లం అయితే అబ్రహాం తండ్రి ఏం వాడిండు తెలుసా? ప్రార్థన షేక్ చేసేసింది మొత్తం. ప్యాలెస్ అంతా చెప్పండి, ప్యాలెస్ అంతా షేక్ చేసేసి. దానియేలు సింహాల బోన్లో ఇవన్నీ షేక్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు దాంట్లో? ప్రార్థన. వామ్మో, దైవికమైన దాంట్లో ముందుకు వెళ్ళే ప్రతిసారి కూడా నీ జీవితంలో ఉన్న శత్రువుని షేక్ చేయవచ్చు. దైవికమైన జ్ఞానం. చెప్పండి, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా విడిపిస్తాడు. 14 చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో విజయము. చెప్పండి పక్కన వారికి, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను విజయములోకి నడిపిస్తాడు. ఇట్టని విజయాలే చూస్తావు కానీ అపజయం చూడవేస్తున్నాం. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అంటే కొన్ని స్ట్రగ్లేషన్స్ ఏవైతే నీ లైఫ్ లో ఉంటాయో ఆ స్ట్రగ్లేషన్స్ లో నుంచి ఎట్లా మనం విడుదల పొందుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది కష్టకాలములో యాకోబు మొరపెట్టిందట. యాకోబు మొర దేవుడు విని యాకోబుకి దేవుడు విడుదల ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కావాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఏం చేయాలండి? అనుదినం ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన. ఎడతెగని ప్రార్థన దేవుని యొక్క గెలుపుని తీసుకొస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన. చెప్పండి, ఉపవాస ప్రార్థన. కొన్ని బంధకాల నుంచి బయటికి రావాలంటే ఉపవాసముతో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే ఫ్రైడే అనేది దేవునికి ఇవ్వడం, ఏదన్నా ఒకటి వారంలో ఒక రోజు దేవునికి ఇవ్వడం, లేదంటే నెలలో ఒక రోజు దేవునికి ఇవ్వడం, లేదంటే నెలలో ఒక 3 రోజులు దేవునికి ఇవ్వడం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతి నోర్లను దేవుడు మూసేస్తాడు. ప్రతి నోర్లు. చెప్పండి. ఓకే, క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 4:9-10. చెప్పండి. 9. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎబ్బేజు ఎటువంటి వాడు తెలుసా? చెప్పండి పక్కన వారు. సహోదరుల కంటే ఘనుడు. ఎబ్బేజు ఎటువంటి వాడు తెలుసా? ఎబ్బేజు ఎటువంటి వాడు తెలుసా? అమ్మో, ఎబ్బేజు గురించి 2 మాటలు చెప్తాను. వాళ్ళ తల్లి ఏమనుకుంటారు తెలుసా? ఎబ్బేజుని అన్న తర్వాత కష్టకాలములో ఎబ్బేజుని అంటది తన తల్లి. కష్టకాలం
చెప్పండి. కష్టకాలం. కష్టకాలం అనేది ఎటువంటిది తెలుసా? ఈ వేదనలో, ఈ బాధలో, వేదనలో నేను కన్నానని చెప్పి ఎబ్బేజు అని పేరు పెడతారు. ఏమనుకుంటారు అంటే, పనికి మాలినోళ్ళే, నా కుమారుడు ఇంత వేదనలో కన్నా కదా, ఎందుకు ఇక బ్రతుకు వేస్ట్, ఈ కుమారుడు పనికి మాలినోడు అవుతాడా అని అనుకుంటే, ఆ పనికి మాలిన కుమారుడే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు పిల్లల్ని చూసినప్పుడు, లేదంటే వేదనలో, కష్టంలో, అయ్యో ఇంతమంది పిల్లల్ని కనకపోయినా మంచిగా ఉంది కదా, కనకపోయినా మంచిగా ఉండు, కానీ అనవసరంగా వాళ్ళని శ్రమల పాలు చేస్తున్నా, వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితి అయిపోయింది. కొన్ని బాధలు వెళ్తా ఉంటాయి. చూసిరా, ఎబ్బేజు కూడా అదే పరిస్థితి అన్నాడు. పాపం ఎబ్బేజు వాళ్ళ తల్లి వేదనలో కంటది అన్నట్టు పిల్లల్ని. వేదనలో కానీ ఎంతో ఘోరమైన స్థితిలో ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తా ఉంటే ఎబ్బేజు ఎట్లా తయారవుతాడు తెలుసా? ఎబ్బేజు ప్రార్థన దేవుడు విని తన తరములో ఉన్న దరిద్రతను తీసేసింది. వామ్మో, నీ పిల్లలు మామూలు కాదు, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు. శాపాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా అండి? నువ్వు దరిద్రంలో నువ్వున్నావేమో, వారు మట్టుకు ఐశ్వర్యంలో. నువ్వు కిరాయి ఇంట్లో ఉన్నావు, నీ పిల్లలు అట్లా కాదు, సొంత ఇంట్లో ఉంటారు. నువ్వు దరిద్రంలో ఉన్నావు, నీ పిల్లలు అట్లా ఉన్నారు, ఇచ్చే రీతిలో ఉంటారు. హల్లెలూయా. కరువు నీ జీవితంలో చూసినావేమో, కరువుని తీసేసే రీతిగా నీ పిల్లలు ఉండరు. మోషే చూడండి, మోషే పుట్టింది ఎక్కడ? మోషే ఎక్కడున్నాడు? పుట్టింది, పెరిగింది ఎక్కడ? శత్రువు దగ్గర. ఎంతమందికి అర్థమైంది? కన్నది, వేదంలో కన్నది కొడుకుని, కానీ ఆ కొడుకుని రాజుకి ఇచ్చేస్తే ఇంకో భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మిరు కాబట్టి అవేమన్నా అంటుకుంటాయేమో, దాంట్లో కలిసిపోతాడేమో నా కొడుకు. కానీ మోషే అట్లా లేడు. నీ పిల్లలు అట్లా ఉండదు వేస్తున్నాము. లోకములో ఉన్న మాల్యము నీ పిల్లలకు అంటదు, లోకములో ఉన్న చెడు నీ పిల్లలకు అంటదు, లోకములో ఉన్న శాపము నీ పిల్లల మీద పనిచేయదు, ఏ మహిళ కూడా అంటదు. నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? ఎబ్బేజు ప్రార్థన ఎట్లయిపోయింది తెలుసా? సరిహద్దులు విశాలం అయిపోయింది. ఈరోజు నీ పిల్లల ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఉన్న సరిహద్దులను విశాలమవుతుంది. నీ గృహ సరిహద్దులు విశాలం అవుతాయి, నీ ఆరోగ్య సరిహద్దులు విశాలం అవుతాయి, నీ దరిద్రత దేవుడు తీసేస్తాడు, ధన సమృద్ధి అధికమవుతుంది. నువ్వు 1000 రూపాయల నోటు చూస్తున్నావేమో, 1000 రూపాయల నోట్లు చూస్తున్నావా? అర్థమవుతుందా? అంటే అధిగమించే రీతిగా ఉంటారు, కానీ అట్లా పడిపోరు వాళ్ళు. నీ పిల్లలు పడిపోతారు, పడిపోరు. చెప్పండి పక్కన వారికి. ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎట్లుంటారో తెలుసా? గొప్పగా ఉంటారు. నువ్వు వేదంలాగా అన్నవేమో కరెక్టే, కానీ అట్లా ఉండరు వాళ్ళు, గొప్ప స్థితిలో ఉంటారు. చదవండి ఇంకా 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. చూడండి, అందరికంటే. చెప్పండి పక్కన వారికి. ఎట్లున్నాడంట? ఘనముగా ఉన్నాడు. చెప్పండి, నీ పిల్లలు అందరిలో ఘనముగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకంగా ప్రత్యేకంగా.
నీ కుటుంబ సభ్యులందరికంటే నీ పిల్లలు వారి కంటే 100 రెట్లుగా ఉంటారు. 100 రెట్లు అంటే తెలుసా? వాళ్ళు 1000ల్లో ఉంటే నీ పిల్లలు లక్షలలో ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ పిల్లలు ఒక ఇల్లు కడితే మీ పిల్లలు డజన్ల ఇల్లు కడతారు. అంత ఎబిలిటీ దేవుడు ఇస్తాడు. వేస్తున్నావు తక్కువగా చూడకు. ఈ పిల్లల్ని పనికి మందలాగా చూడకు, తక్కువగా చూడకు, నెగిటివ్ గా అనుకోకు, నెగిటివ్ గా మాట్లాడకు. దేవుడు వారిని గొప్ప చేస్తున్నాడు. ఓకే. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా తర్వాతను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చూడండి, పిల్లలకు కీడు రాదు, నీకు కీడు రాదు, గొప్ప స్థితిలో ఉంటారు. నెక్స్ట్, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. చూడండి, మనమే చేసిన వాటిని దేవుడు దయచేసాను. ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అది రూఢిగా నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఐజయా 58, యెషయా 58 6 నుంచి 8, 6వ వచనం నుంచి 8వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. చూడండి, దుర్మార్గులు, ఈ పిల్లలు గాని ఈ జీవితం గాని ఎట్లుంటుందో తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లల్లో ఉండదు. దుర్మార్గులు కట్టిన కట్లని విరగొట్టే రీతిగా ఇంకా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. బాధింపబడ్డవారు, బాధలో ఉన్నవారు, బ్రదర్ నాకే బాధ ఉంది, నా బాధను బట్టి నా పిల్లలకు బాధ ఉంది, ఎట్లుంటారు తెలుసా? ఇతరుల బాధని తీసే రీతిగా, ఇతరుల అప్పులు కొట్టేసే రీతిగా ఉంటారు. ఇంకా ప్రతి కాడిని విరగొట్టుట. ప్రతి కాడి, చెప్పండి పక్కన వాళ్ళు. ఈరోజు నీ జీవితం మార్చబడ్డమే కాదు, ఇతరుల జీవితం మార్చబడ్డానికి దేవుడు నేను బలంగా వాడుతున్నాను. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. చూడండి, దేవునిలో నీవు లోతుబారి ఉన్నప్పుడు అనేకుల్ని దేవుడు నేను విడిపించే రీతిగా దేవుడు నేను వాడుకుంటాను. నిజమైన కార్యములు, నిజమైన ఉపాసం అదే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ఒక రోజును పెట్టుకో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక డే పెట్టుకో, ఫ్రైడేనో ఇంకేదో డే, కుటుంబం అందరూ ఉండండి హాస్టల్లో. దేవుడు త్వరగా దేవుడు న్యాయం తీరుస్తున్నాడు. దాని తర్వాత ఏంటి? గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి. తర్వాత ఆ గొప్ప కార్యములు ఏవైతే ఇంతకుముందు చదివినామో ఆ లేఖనం ప్రకారంగా మీ జీవితం ఉంటుంది కాక. ఇంకొక వచనం చదువుతా, మత్తయి 17:21 వచనం. మాథ్యూ 17:21. అందుకు ఆయన, మీ అల్పవిశ్వాసం చేతనే మీకు ఆవగిన్నంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి చూడండి, తల మీద చేయబెట్టుకోండి. నెగిటివ్ మైండ్ ఏదైతే నీ జీవితంలో నెగిటివ్ ఉందో, ఇప్పటి వరకు నెగిటివ్ ఉందేమో, దేవుడు చేయలేడు అనుకున్నావో, అంటే నీవు నెగిటివ్గా నీకు నువ్వే నెగిటివ్గా మాట్లాడుకున్నాయి ఉంటాయి, అవి నీ జీవితంలో నన్ను తొలగిపోదు కాక. ప్రార్థన చేయండి, యేసయ్య ఈ రోజు నా జీవితంలో ఉన్న నెగిటివ్ ని వేర్లతో సహా తీసివేయండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నెగిటివ్ ని తీసివేయండి. ఆ నెగిటివ్ కర్స్ నా జీవితంలో నుంచి తీసివేయండి. నాకు నేను పెట్టుకున్న శాపాలు కొట్టివేయ దేవా. మాట్లాడాలి, నోరు తెరవండి.
నా జీవితంలో ఉన్న శాపం అనే కాడిని విరగొట్టండి యేసునామములో. యేసయ్య, ఈ రోజు నేను నమ్ముతున్నాను, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టయితే ఎంత పెద్ద కొండ అయినా తిరిగిపోతుందని మీరు చెప్తున్నారు. నా జీవితంలో ఉన్న ప్రతి కరువుని, కష్టాలు, ప్రతి ఒక్క పర్వతాన్ని నా జీవితంలో నుంచి తీసివేసి సముద్రంలో పడే నా జీవితంలో ఉన్న ప్రతి కాడిని మీరు విరగొట్టండి. నా జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు దయచేయండి. నా జీవితంలో ఉన్న ప్రతి పర్వతాన్ని పెరికివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపనమ్మకము లేకుండా విశ్వాసము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమందికి విశ్వాసం వృద్ధి అయింది? అపనమ్మకం లేకుండా ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్, హోషేయ 12:13. ఇదొక మాట చదివి ముగించేస్తాం. హోషేయ 12:13. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. చూడండి, ఒక ప్రవక్త ద్వారాగా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినట్ట. ఈరోజు దేవుడు నన్ను వాడుకొని దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నన్ను వాడుకున్నందుకు గట్టిగా చెప్పండి. దేవుడు మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. దేవునికి చెప్పండి. ఈరోజు ఏ బంధకం అయితే నీ జీవితంలో ఉందో ఆ బంధకంలో నుంచి బయటకు వచ్చి సాక్ష్యంలో నువ్వు ఉంటావు. ఇజ్రాయేలు ప్రజలు విడిపింపబడ్డమే కాదు, వెండి బంగారాల చేత ఆశీర్వదింపబడ్డారు. ఈ రోజు కేవలం ఈ మాటల ద్వారా విడుదల పొందుకోవడమే కాదు, నీవు గొప్ప సాక్షిగా నువ్వు ఉంటావు. ఐశ్వర్యములో సాక్షిగా నీవు ఉంటావు. వేస్తున్నావు వాక్యం మీ అందరిలో ఫలించి అద్భుతాయి విస్తరింపబడింది. తల మీద చేయబెట్టుకొని ప్రార్థన చేస్తాను. థాంక్స్ లార్డ్. తండ్రి అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి ఈ రోజు తండ్రి మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి తండ్రి నీ కోట్లాది వందనాలు. ఇచ్చిన బ్రేక్ త్రూని బట్టి, ఇచ్చిన ఘనమైన సాక్ష్యాలను బట్టి, ప్రతి శాపాలను కొట్టివేసినందుకు తండ్రి నీ కోట్లాది వందనాలయ్యా. అబ్రాహాము తండ్రిని ఆశీర్వదించినావు తండ్రి. అదే రీతిగా తండ్రి యాకోబుని కూడా తండ్రి మీరు ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. నీ గొప్ప దేవుడవయ్యా తండ్రి. క్రీస్తు యేసు రక్తం వలన తండ్రి మమ్మల్ని తండ్రి మీరు కాపాడి ధర్మశాస్త్రం యొక్క శాపము అనే కాడి నుంచి తండ్రి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. నీ రక్తములో తండ్రి మమ్మల్ని కడిగినందుకు వందనాలు. మేకుల చేత మా పత్రము, మా శాపం అనే కాడిని మీరు విరగొట్టినందుకు వందనాలు, తీసివేసినందుకు వందనాలు తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, అద్భుతాలను బట్టి నీ కోట్లాది వందనాలు తండ్రి. ఎక్కడనైతే మేము తండ్రి చిక్కబడి ఉన్నామో, చిక్కబడ్డ స్థితిలో నుంచి తండ్రి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. ఈరోజు తండ్రి ఏ కాడి అయితే, ఏ దరిద్రతనైతే, ఏ శాపం అనే కాడి అయితే మా జీవితంలో ఉందో ఆ పాడిని మీరు ముట్టి తాకి మమ్మల్ని విడిపించినందుకు నీ కోట్లాది వందనాలు. మా జీవితంలో గొప్ప కార్యములు, అద్భుతాలు మా జీవితంలో దయచేయండి తండ్రి. ఎబ్బేసు సరిహద్దులు విచారపరిచినట్టుగా తండ్రి వాక్యంలో మేము ధ్యానించినామయ్యా. ఈరోజు మా జీవితంలో ఉన్న శాపాలన్నిటిని తీసివేసి తండ్రి ఎబ్బేసుని ఆశీర్వదించినట్టుగా అందరిని మీరు ఆశీర్వదించి దీవించి గొప్ప చేయండి. మరి ఆ సిస్టర్ని కూడా తండ్రి మీరు ముట్టండి, తాకండి. తన కుటుంబాన్ని కూడా మీరు ముట్టండి, దర్శించండి తండ్రి. గొప్పగా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించినందుకు నీ కోట్లాది వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీరు కోట్లాది వందనాలు. ఈ సమయంలో తండ్రి నన్ను తండ్రి ప్రవక్తగా నన్ను వాడుకున్న విధానం బట్టి నీ కోట్లాది వందనాలు తెలుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి. చెప్పండి 3 సార్లు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న వారు కూడా దేవుని నామములో మీ అందరికీ శుభములు. ఈ యొక్క లైవ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు
ఇదే టైంకి మళ్ళా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప చేయనుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.